చంద్రబాబు అనే వ్యక్తి ఎన్టీఆర్ పేరు పలికే అర్హత లేదు, ఆయనకి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలంటారమ్మా? అది కరెక్ట్ కాదండి, అబద్ధం అండి. ఆ చంద్రబాబు గారు రామారావు గారు పని అయిపోయింది, ఆయన దగ్గర శక్తి లేదు. రాజ్యాన్ని బాగా పరిపాలించాలని ఆయన కోరికతోటి మామగారిని వద్దని ఆయన వచ్చాడు, అంతేగాని ఆయన వెన్నుపోటు పడటం కాదు. ఎన్టీఆర్ గారికి ఇలా 102 జయంతి చేస్తున్నాము. ఇప్పుడు దాకా మామిడి పళ్ళు, సగుబియ్యం పరమాణం, టిఫిన్లు అన్నీ కాఫీలు అన్నీ ఇచ్చాము. బొమ్మ కాడ పూలదండలు వేసి ఫోటోలు దిగిட்டு వచ్చామండి. ఇప్పుడు అన్నగారికి 102 జయంతి. చంద్రబాబు గారిని అనే వాడికి ఆ జగన్ పార్టీ వాళ్ళకి అసలు హక్కు లేదు, అర్హత లేదు. వాళ్ళు అసలు మనుషులే కాదు. వాళ్ళు నన్ను అడిగితే వాళ్ళు 5 సంవత్సరాలు ఒక రోడ్డు వేసారా, ఒక గుప్పెడు సిమెంట్ వేసారా? ఏడన్నా దాచుకోవడం తప్పితే ఇంకా అంతకుమించి వాళ్ళకి ఏమన్నా అభివృద్ధి చేయడం చేత అయిందా? ఇవాళ బాబు గారు వచ్చినాక ఎన్ని రోడ్లకు శంకుస్థాపన చేశారు, ఎన్ని రోడ్లు వేశారు. మరి ఎంత ఇవాళ మహానాడు జరుగుతుందంటే ఎంత సంబరంగా కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ గారికి ఎన్ని పోటీ పోడ్చినాడు, అది ఎన్టీఆర్ గారు పెట్టిన మహానాడు ఎందుకు చేస్తున్నాడు ఆయన? మరి ఎన్టీఆర్ గారు మామగారు అనే అభిమానంతోనేగా ఇవాళ ఏ పేపర్ అన్నా చూడండి, ఇలా ఏ టీవీ అన్నా చూడండి, ఎన్టీఆర్ గారి గురించి చెబుతున్నారు. అంటే రాష్ట్ర ప్రజలకి మంచి ఏం చేయకుండా మహానాడు పెట్టి డైవర్ట్ చేస్తున్నారని చెప్పే మాట అంటున్నారు కదమ్మా. మహానాడు ప్రజలకి ఇది మంచి చేయట్లేదండి. మంచంలో ఉన్న వాళ్ళకి 20,000 ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాడు పింఛను. వికలాంగులకు 6,000 ఇస్తున్నాడు. ఒట్టేళ్ళందరికి 4,000 ఇస్తున్నాడు. అంత ఎవరు ఇచ్చారండి? కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇచ్చారు? లక్షలు అప్పు చేసి కోట్లు అప్పు చేసి వాడు బిల్డింగులు కట్టుకున్నాడు. ఊరికి ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు జగనం. వాడి బాత్రూమ్ ₹1,00,00,000 అంట. ఎందుకు ఎదవకి? మరి అన్ని బిల్డింగులు కట్టి బెంగళూరులో కానీ, హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ, గుంటూరులో కానీ ఎక్కడ చూసినా వాడు బిల్డింగులు కట్టుకున్నాడు. అన్ని లక్షలు కోట్లు యాడ్ నుంచి వచ్చినాయి. మరి ఏమంటున్నాడు కదమ్మా, నాకు డబ్బులు ఇస్తే పార్టీ నడపడానికి ఆర్థికంగా సహకారంగా ఉండిద్ది అంటున్నాడు కదా. డబ్బులు లేవంటున్నాడు ఆయన దగ్గర. జగన్ దగ్గర డబ్బులు ఇవ్వంటాడా? అవును, మరి అన్ని బిల్డింగులు కట్టుకుంటే యాడ్ చేస్తాయి. అంతా దోసుకున్నాడు. లక్షల కోట్లు దోసుకున్నాడు. అవన్నీ దాచుకున్నాడు. ఊరికి ఒక బిల్డింగ్ కట్టుకున్నాడు. మరి ఇలా మహారాజు లాగా ఉన్నాడు. మమ్మల్ని అప్పులు పాలు చేసిపోతే ఇలా ఆ అప్పులన్నీ తీరవలేక చంద్రబాబు గారు మరి ఆ అప్పులన్నీ తీరవటం ఓ పక్కన మరి అభివృద్ధి చేయటం ఓ పక్క పేద ప్రజలను బాగు చేయాలి, బీసీలని పైకి తేవాలా, మరి అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆయన ఎంతో కష్టపడుతున్నాడు. ఆయన కష్టం ఎవరికి రాకూడదు. ఆయన అంత కష్టపడుతుంది ఎందుకంటే ప్రజల కోసం కాదు, ఆయన దాచుకోవటానికే వాళ్ళు చేస్తుందంతా అంటున్నారు కదా. ఆయనకి దోసుకోవాల్సిన పని లేదు, దాచుకోవాల్సిన పని లేదు. నేను ఇంట్లో కూకున్నా కూడా నా భార్య అన్నం పెట్టుద్ది, నా భార్య వ్యాపారం చేసి నాకు అన్నం పెట్టుద్ది. నేను ₹1 తినాల్సిన పని నాకు లేదు. నేను ప్రజల కోసం కష్టపడుతున్నాను, ప్రజలు బాగు చేయాలని ప్రజల కోసమే కష్టపడుతున్నాను, కానీ నేను వేరే ఉద్దేశం కాదు. మామగారు పెట్టిన పార్టీ మహానాడు అని పెట్టాడు. ఇవాళ మహానాడు కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. నేను సందాలు ఇచ్చానండి, 22 కోట్లు వచ్చినాయండి సందాలు నిన్న మహానాడుకి ఒక్క రోజుకి. ఒక ఎత్తు అనుకుందామమ్మా, ఏం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నేను వస్తాను ఒక్కొక్కరు అంతా తేలుస్తాను అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక అసలు మాట వినిపెట్టడానికే లేదు. ఇక అసలు రాడు, జగన్ ఎవరు నమ్మరాడిని. అమ్మ, పెద్దమ్మ, అక్కమ్మ, చెల్లెమ్మ అనుకుంటా నెత్తి మీద చేసి ముద్దులు పెట్టి మోసం చేశాడు. మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు అని అందరూ మోసం చేశాడు. స్కూల్ పిల్లల కాడి నుంచి మోసం చేశాడు. వీళ్ళందరూ తిట్టేవాళ్ళు, కానీ అతనికి ఇక ఓటు వేస్తారనే మాట లేదు. నాకే ఓటు వేస్తారు, ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే రాగానే అందరికి సినిమా చూపించేస్తాను అంటున్నాడు కదమ్మా. రాగానే సినిమా చూపిస్తాడనే ఓట్లు ఏమంటున్నారు జనం. అది సినిమా చూపిస్తాడు, అంతా దోసుకుంటాడు. మన అందరిని ఈసారి మనుషులను కూడా అమ్ముకుంటాడు. ఇప్పుడు దేశాన్ని అమ్మాడే, ఈసారి మనుషులను కూడా అమ్ముతాడని చెప్పి భయపడి ఇక జన్మలో అతనికి ఓటేరు. ఇక జన్మలో రాడు అతను. బాబు గారు బతికొండన్నారు. బాబు గారు లేని రోజు లోకేష్ గారు, అంతేగాని ఇక జగన్ అనే మాట లేదు. ఇక బాబు గారు తప్పితే ఇంకెవరికి లేదు. చంద్రబాబు గారు నాయుడు తెలుగుదేశం ఉంటుంది ఈ ఆంధ్రాలో. మీరు చెప్పండి అమ్మా, ప్రజల్ని మోసం చేశాడు చంద్రబాబు నాయుడు, ముఖ్యంగా మహిళల్ని మోసం చేస్తున్నాడు చంద్రబాబు. అసలు అంటానికే వీలు లేదు, ఆయన ఎప్పుడూ మోసం చేయలేదు. ఏదైతే సూపర్ 6 హామీలు ఇవ్వకుండా మీకు ఏదైతే మహిళలకి చెప్పిన ఉచిత బస్సు కానీ, తల్లికి వందనం కానీ ఇవేమీ లేకుండా ప్రజల్ని కంప్లీట్గా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదమ్మా. ఏం లేవండి, ఏం చేస్తాడండి. మా తల్లికి వందనం అనేది వచ్చే నెల నుంచి ఇస్తాడంట.
మరి సూపర్ 6 అనేదేమో ఉచిత బస్సులు కూడా వచ్చే నెల నుంచే. ఉచిత బస్సులు మరి అమ్మకు వందనం ఇవన్నీ వచ్చే నెల నుంచి వస్తాయి. సూపర్ 6 అనేదేమో నిదానంగా లాక్కొస్తాడు. మరి ఒకసారిగా దేశం అప్పులు పాలు చేశాడు కదా, మరి ఆ అప్పులే తీరుతాడా? ఇటు ప్రజలకు పింఛను నెలకి 40 కోట్లు దాకా అవుతున్నాయి. నెల ప్రతి నెల 40 కోట్లు పింఛన్లు ఇస్తున్నాడు. మరి అన్ని కోట్లు పింఛన్లు ఇస్తా, మరి ఇంకా బాకీలు తీర్చుకుంటా, ఇటు అభివృద్ధి చేస్తా, రోడ్లు పోతా, ఇన్ని కష్టపడుతుంటే ఆయన ఇంకా సూపర్ 6 అంటే నిదానంగా తీసుకొస్తానన్నాడు. ఇక్కడ ఒక్క విషయం, మరి జగన్మోహన్ రెడ్డి ఏ ధీమాతో చెబుతున్నాడు మళ్ళీ నేనే అధికారంలోకి వస్తానని చెప్పి ఏ ధీమాతో చెబుతున్నాడు ఆయన? వాడి దేమానం వాడి బొందా వాడు కలగంటున్నాడు అంతే. వాడి చెల్లెలు వాడి అమ్మ కూడా వాడి కోటు, వాడింటే ఓట్లే వాడికి పడవు. ఎందుకనమ్మా సొంత కుటుంబ సభ్యులే నమ్మకపోవడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏమంటారంటే జనాన్ని మోసం చేశాడు, బాగా డబ్బు దాచుకున్నాడు, కోట్లు పెట్టి బిల్డింగ్లు కట్టాడు, ఇవన్నీ కానొస్తున్నాయి. ఒకడు కూడా అభివృద్ధి చేయలేదు దేశాన్ని, ఎక్కడ గుప్పెడు సిమెంట్ వేయలేదు, అభివృద్ధి చేయలేదు. ఇవన్నీ చూశారు కదా. వాళ్ళకు కూడా ఇసుగు పుట్టింది, చెల్లెలకి అమ్మకు కూడా ఇసుగు పుట్టి. వాళ్ళు ఇంటూ ఓట్లే వాడికి పడవు. ఇంకా దేశంలో ఓట్లు ఏం పడతాయి? అందరు తిట్టేవాళ్ళే కానీ రాళ్ళు వేసేవాళ్ళే కానీ ఓట్లు వేసేవాళ్ళు లేరు. పాదయాత్ర చేస్తానంటున్నాడు కదమ్మా. మరి పాదయాత్ర చేయడం జైలుకు పోకపోతే చాలు. జైలుకు పోవటానికి టైం దగ్గరకు వచ్చింది. వాటికి ముందు చెట్టు ఉంది, చెట్టు మొదలు నరకాలంటే చెట్టు అంతా ఇబ్బంది అవుద్ది. అందుకని చెట్టు కొమ్మలు నరుకుతాం, ముందు కొమ్మలు నరికి తర్వాత మొదలు నరుకుతాం. ఆ విధంగా ముందు అందరిని అరెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. తర్వాత వాడి ఉంది ఇక వాడు మొదలు కూడా అరెస్ట్ అవుద్ది. వాడు జైల్లో ఉంటాడు చివరికి. ఇంకేడ ఓట్లు ఎలక్షను 2029లో మనదే రాజ్యం, 2027లో పాదయాత్ర చేస్తాను, మీ అందరి సమస్యలు తీరుస్తానంటున్నాడు కదమ్మా. అప్పుడు దాకా ఉంటేగా, అసలు అప్పుడు దాకా ఉంటేగా వాడు ఈ లోపలే జైలుకు పోతాడు. జైలు జీవితం గడుపుతాడు. ఇంకా నా చేసేది ఏం లేదు. అతను వస్తాడనే మాట కళ్ళమాట. అతను అభివృద్ధి చేయలేదు కాబట్టి జనాన్ని అందరిని హింసించాడు. మరి అన్ని సరుకులు రేట్లు పెంచాడు, అందరిని ఇబ్బంది పెట్టాడు. ఎక్కడ చూసినా నరుక్కోవటం, కొట్టుకోవటం, తగాదలాడుకోవటం. తెలుగుదేశం అనే వాళ్ళందరినీ జగన్ పార్టీ వాడు కొట్టడం, మరి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకున్నారని అనటం. ఇదే గోలగా పేపర్ అన్నది. ముందు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని కొట్టారు, నరుక్కుంటాం. ఇయేగా వాడికి అదంతా ఏమి లేదు. నా హయాంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, ఇప్పుడు వచ్చే కష్టపడుతున్నారు. నేనుంటే పండగలు బాగా జరిగాయి, ఇప్పుడు పండగలు చేసుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది ప్రజలకు అంటున్నాడు కదమ్మా. మరి అంటే సిగ్గు కూడా లేదు వాడికి ఆ మాట అనడానికి. చంద్రబాబు గారు ఉండగా అన్న క్యాంటీన్ పెట్టాడా? ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఎంతమంది జనం పేదవాళ్ళు భోజనం చేస్తున్నారు, ఎంతమంది తింటున్నారండి అన్న క్యాంటీన్లో అన్నము? రుచి కాదు అసలు. ముందు అన్నం ఒక 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరు, 5 రూపాయలు కాదు 2 రూపాయలు కానీ ఎంతనా కానీ అన్నం పెడుతున్నాడా? మరి ఎంత జనం సేవ చేస్తున్నాడు ఆయన. మళ్ళీ ఏంది ఏమన్నారు ఇందాక మీరు? అదేనమ్మా, మళ్ళీ నేనే అధికారంలోకి వస్తాను అంటున్నాడు కదా ఆయన. గట్టిగా రావడానికి అసలు హక్కు లేదు, ఎవరు వేయరు ఓటు. మరి అందరూ కూడా అన్నగారిని అభిమానించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అని ఎక్కడ చూసే నిద్రలు కూడా కలవరెత్తున్నారు. కానీ అతను జగన్ మాత్రం ఇక చూదులు కూడా రాడు.